వాళ్ళకు. సార్లు చెప్పిన పాఠాలు పిల్లలకు అర్థమైనయా కావా తెలుసుకోవడమే పరీక్ష. నలుగురు ఫెయిల్ అయ్యారు అంటే నలుగురికి అర్థం కాలేదని మళ్ళీ ఆ నలుగురికి మళ్ళీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనో అదేదో రకరకాల పేర్లు పెట్టి వాళ్ళకి మళ్ళీ చెప్తారు. అర్థమైందా? కాబట్టి ఇది యాన్యువల్ ఎగ్జామ్లో మళ్ళీ చెప్పుడు ఉండదు, ఇంకా మళ్ళీ చెప్పుడు ఉండదు. పరీక్ష అంటే బుక్ మొత్తం రాసేది కాదు కదా. ఇప్పుడు ఈ బుక్ మొత్తం రాయాలంటే నువ్వు భయపడాలి. వాడు ఏదో 10 ప్రశ్నలు ఇస్తాడు, దానికి ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు నాకు గెలుపుతావు, దానికో భయం. కాబట్టి ఇప్పుడు అభయం ఉండాలి, అభయస్తం. టీచర్స్ బ్లెస్సింగ్స్ మాకున్నాయి, ఓకేనా? మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కనపడిన ఒక శక్తి ఉన్నది అనే కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తుంది. అర్థమైందా? అది కూడా అవసరమే. ఒక్కోసారి హీరో హీరోయిన్ పోతుంటారు, పెద్ద మ్యాచ్ అవుతుంటుంది, మన హీరో గారిని సర్కిల్ వేసి తంతా ఉంటారు. ఏదో ఏం వాటర్ ఉంటుందని అప్పుడు మన హీరోయిన్ గారు ఏదో ఒక తాడు వచ్చి కడుతుంది. తాడు కట్టగానే ఇక వాడు రెచ్చిపోయి అమ్మకొట్టు పడతాడు కదా, అవునా కదా? సో దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఓకేనా? ఆ కాన్ఫిడెన్స్ ఒక అతీంద్రియ శక్తి మీ దగ్గర ఉంది అని అనుకోవాలి. అర్థమైందా? మీరు పొద్దున ఏం చదువుతారు? మాతృదేవోభవ ఆచార్య దేవోభవ. మీ ముగ్గురు ఈయనే కనబడుతుంది కదా, పైకి పోయినాక కనబడేటోళ్ళు కాదు కదా వీళ్ళు. మేమందరం ఉన్నాక మీకేం పోయారా? ఐఎమ్ హియర్, డోంట్ హియర్. ఓకేనా? మీకు ఏదైనా క్వశ్చన్ రావద్దు నన్ను అనుకోండి, ఆన్సర్ వస్తుంది ఏమన్నా. రియల్ రియల్ ఒక గురువు గారు అంట శిష్యుడికి చెప్పిండట, అరే నువ్వు ఇట్లా అనుకోరా, ఈ కన్నయ్య గురించి చెప్తాడు, కృష్ణుడి గురించి చెప్తాడు గురువు గారు. కృష్ణుడు అట్లుంటాడు, ఇట్లుంటాడు, ఆయనకు చాలా మంచి వెన్న ముద్దలు ఉంటాయి, మంచి బంగారం ఉంటుంది ఆయనకు, అది ఇదని చెప్పాడు. మరి ఆడుంటాడు సార్ ఆ కృష్ణుడు అన్నాడు. వీడు దొంగ అనమాట. కృష్ణుడి దగ్గర బంగారం కొట్టేయాలని ఎక్కడ ఉంటాయంటే ఆ యమునా నది తీరాల్లో ఆడ ఇసుక గింజలు ఉంటాయి, ఆడు ఉంటాడు రా అంటాడు. వాడు పోయి ఆడ యమునా నది తీరానికి పోయి చెట్టు కింద మంచి పైన కూర్చొని కృష్ణుడు ఎప్పుడు వస్తాడని చూసిండు. నిజంగానే కృష్ణుడు వచ్చిండు. వస్తే మంచిగా బంగారం దోసుకొని గురువుగారు దండమండి, దాని వల్ల దొంగతనం మోసాను కానీ దొరకలేదు నాకు, మీరు చెప్పింది కరెక్ట్ అడ్రస్ చెప్పిండు, నల్లపిల్లగా వచ్చిండు, ఆయన దగ్గర బంగారం కొట్టుకొని వచ్చినా చూపిస్తాడు గురువు. గురువు పరిశాన్ అవుతాడు, నువ్వు నేను ఇన్ని దండాలు పెడతానా, ఇన్ని మొక్కులు, ఇన్ని యాగాలు చేస్తాను, నాకు కనపడలేదు నా దేవుడు, నీకు కనపడండి ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నిజం, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఆ రోజు సరిపోదు. దట్ ఈజ్ అవర్ కల్చర్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు లాస్ట్గా కొన్ని కీ పాయింట్స్ అని ఉంటాయి. మీకైతే అభ్యాస దీపిక అని మీకు కూడా మెటీరియల్ ఇచ్చింది సొసైటీ, ఉందా? మ్యాటర్ ఉందా? దాంట్లో మ్యాటర్ ఏం లేదంట, ఉన్నదా లేదా? మంచిగా ఉన్నదా? ఏమిరా పాలి? ఓకే, దాంట్లో ఉన్న ప్రతిదీ అర్థం చేసుకోరు. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఏదైనా ఇప్పుడు మీరు కొత్త ఏం చదవద్దు, దయచేసి కొత్త ప్రశ్నలు దూరిపోకు. ఓరా, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు, అర్థమైందా? అంటారు కదా అట్లా. ఇప్పుడు మీరు కొత్త, ఎందుకంటే మీకు వారంలోనే టైం ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, కొత్త క్వశ్చన్ మొదలు పెడితే అదొక టెన్షన్, మళ్ళీ పాత పిప్పి. కాబట్టి మీరు కొత్త ఏం చేయకండి, పాత వాటినే బాగా పునరావృతం, రిపీట్ 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 రికాల్ రిపీట్ రికాల్ 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 చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. ఇదేం ఏంటంటే ఒక వర్క్ షీట్ అని పెట్టుకోండి, ఒక దండకాయతలు తీసుకోండి. ఎగ్జామినేషన్ బెంచ్లో మస్తు ఉన్నాయి, ఏంటంటే నిత్త కాగితాలు నన్ను అడిగినా ఇస్తాను, నేను కట్టాలు ఇస్తాను. పెట్టుకొని ఒక సబ్జెక్ట్కి ఒక పేపర్, తెలుగుకి ఒక పేపర్, ఇంగ్లీష్కి ఒక పేపర్. ఫస్ట్ మోడల్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ బిట్లో 2 మార్కుల ప్రశ్నలు ఏమేమి వస్తున్నాయి, ఓన్లీ క్వశ్చన్ షార్ట్ కట్లా. ఫస్ట్ తెలుగులో ఫస్ట్ లెసన్ పేరు పేరురా దానశీలం అంటే కర్ణుడు కదా. కర్ణుని గుణగణాలు ఎట్టివి వివరించండి అనే వద్దు, ఇంటనే కర్ణుని గుణగణాలు, అట్లా కర్ణుని యొక్క దానశీలత అట్లా పెట్టుకొని ఇట్లా ఒకసారి అనుకుంటే అన్నీ రావాలి. ఆ ప్రశ్నలో ఉన్న ఇంకా దరిద్రం ఏంటంటే మనము ఒక క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ దాంట్లో ఉంటుంది, దేర్ ఇస్ నో స్కోప్ పెట్టాలి. ఈ ప్రశ్న ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇంకో దాంట్లో కూడా రాయొచ్చు, అర్థమైందా? దానగుణం అని ఏదో వచ్చింది, అప్పుడు కర్ణుని తీసుకురావచ్చు.
శివ చక్రవర్తిని కూడా తీసుకురావచ్చు. దీంట్లో రాయాలని ఏం లేదు, దాంట్లో ఇటు కట్ట వాడు పర్సనల్ కావాలి దిద్దటోడు. ఓరెక్క ఇదొక్కటి ఆన్సర్ రోక్క భలే రాసింది ఏదో ఆన్సర్ అనుకోవాలి. వాళ్ళు ఏం చూస్తారంటే 56 ఏజ్ వాళ్ళు ఇట్లా చూస్తారనమాట. కేవలం కొంతమంది ఏం చేస్తారంటే గైడ్లో క్వశ్చన్ బ్యాంకులో ఎట్లుంది అట్లా రాస్తారు. వాళ్ళకి ఏ బుద్ధి కాదు, ఒక మంచి ప్రశ్న ఒక మంచిది ఒకటి మసాలా యాడ్ చేసిరు అనుకోని మస్తు అనిపిస్తుంది వాళ్ళకు, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు లౌకిక రాజ్యం ఉందనుకో, సెక్యులరిజం గురించి అడిగినప్పుడు ఈ మధ్యన మనం అయోధ్యలో రాముని యొక్క గుడి కట్టినాం, అయినప్పటికీ ఇండియా సెక్యులర్ స్టేటే అని తగిలేయాలి, మసాలా తగిలేయాలి. ఫలానా డేట్న అయోధ్యలో రామ ఆలయం నిర్మించాము. ఎప్పుడు నిర్మించాము అది బుక్కులు ఉండదు. ఆ కరెంట్ అఫైర్ని దానికి యాడ్ చేస్తే అద్దురుద్ది. ఓకేనా? అప్పుడు ఎగ్జామినర్ ఇంకేం చూడాడు, 1-2 చూసిండే కథం ఇంకా టిక్కు మార్కు 2-3 చూస్తాడు, చూసి అంచనా వేస్తాడు, ఇక నడిచిపోద్ది. ఎందుకంటే టార్గెట్ ఉంటుంది వాళ్ళకు. పేపర్కి 10 రూపాయలు అన్నారు అనుకో,